ప్రభు బలను సమీపించడానికి మునుపు మనమందరం కలిసి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 46-47 వచనాలను కలిసి చదువుదాం. Book of Acts chapter 2, reading all together verses 46 and 47 please. మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. స్వరం ఏమి వినిపించడంలే నాకు. అందరం కలిసి చదువుదాం అన్నాం. మళ్ళా బిగ్గరగా 46-47 వచనాలను కలిసి చదువుదాం. చాలా మంది ఉన్నారు, మీరు మాట్లాడితే నా స్వరమే చిన్నదైపోవాలి. కలిసి చదువుదాం. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారే ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రార్థనలో ప్రవహించుదామండి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదముల చెంత ప్రభు స్వరక్తమిచ్చి సంపాదించిన నీ స్వాస్థ్యమైన, నీ సొత్తైన, నీ స్వకీయ సాంపద్యమైన నీ ప్రజలతో నేను కూడా కలిసి ఆరాధించడానికి అనుగ్రహించిన భాగ్యంను బట్టి స్తోత్రాలు. దయగల తండ్రి, నా జీవితంలో కూడా మీరు హిమానీయులుగా ఉన్నందుకే మీకు స్తోత్రాలు. దేవా, మనుషులు నన్ను బట్టి అవమానము వారికి కలుగుతుందని సెలవిచ్చినప్పుడు లేదా అనుకున్నప్పుడు నన్ను విడిచిపెట్టేవారు. అయితే నా జీవితంలో నాలో పాపమున్నా, దోషమున్నా, అపరాధమున్నా నన్ను విడిచిపెట్టక నన్ను హక్కును చేర్చుకుని నాకు ఇమ్మానుయేలుగా ఉండటానికి నీవే రక్తమాంసాలు ధరించుకున్న వాడవై శరీరుడిగా ప్రత్యక్షమైన మీ మంచితనము కొరకై నేనేమి చెల్లించగలను? నా కొరకు గొర్రెపిల్లగా వధించబడిన మీ మంచితనము కొరకై నా తల వంచి నేను ఆరాధిస్తూ ఉన్నాను. దయగల తండ్రి, ఇంకనూ మేము ఈ సన్నిధిలో కొనసాగటానికి మాకు అనుగ్రహించిన ఈ భాగ్యం బట్టి మీ స్తోత్రాలు. నీ మందిర ఆవరణలోనికి నన్ను మమ్మల్ని మీరు సమకూర్చిన మీ పరలోకపు సంకల్పం బట్టి మీకు స్తోత్రాలు. మా మీద మీ ప్రేమను దుజ్జముగా ఎత్తి నీ విందుశాలకు తోడుకుని వచ్చిన మీ మంచితనం యావత్తు కొరకే మా తలలు వంచి ఆరాధిస్తూ ఉన్నాం. మా ముందుంచబడిన మా ప్రభు యొక్క రక్త మాంసాల్లో మేము యోగ్యంగా పాలుబొంబలు పొందినట్లుగా కృప అనుగ్రహించము. నీ వాక్యోపదేశం అనుగ్రహించము. నీ వాక్యపు వెలుగులో మా జీవితాలను మీరే పరీక్షించము. సరిచేసుకునే మనసును మాకు నూతనంగా పుట్టించము. మీ పాదం చెంత పడివేసుకున్న వారమే సమకూర్చబడి యోగ్యంగా దానిలో పాలుబొంబలు పొందులాగును మాకు సహాయం వచ్చి అయ్యక దాసులను మరొకసారి నీ కృప మీద ఆధారపడుచు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ కిందికి తెచ్చుకొని ఉండగా నన్ను మీరే కడిగము, శుద్ధీకరించము, నూతన తైలాభిషేకం అనుగ్రహించి బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నా. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యాలను బట్టి మీ నామునికి మహిమను ఆరోపిస్తూ ప్రార్థన ఆలకించినందుకే స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రారంభ లేదా మొదటి శతాబ్దపు పరిశుద్ధులు ప్రభు బలను సమీపించిన విధానాన్ని గురించి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మనము చదువుతూ వచ్చాం. ప్రభు బలను సమీపించాలంటే ఒక విశ్వాసకు ఉండవలసిన కనీస అర్హతలను గురించి 47లో వ్రాయడం విశేషం. సహజంగా ప్రతి దినము వారు ప్రతి ఇంట రొట్టె విరుస్తూ వచ్చినట్టుగా చూస్తాం. అయితే ఇంకా ముందుకెళితే అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంకి వచ్చేసరికి ఆదివారం రొట్టె విరవటానికి వారు కూడి వచ్చినట్టుగా దీని యొక్క వాక్యము జ్ఞాపం చేస్తూ ఉంది. అన్ని రోజులు ప్రతి దినము వీలు కాని కారణాన వారు ఆదివారం సమకూర్చబడి ప్రభు బలను ఆచరించినట్టుగా చూస్తాం. బిడ్డకి ఏ దినం ఆచరించినా, ప్రభు దినమైనా ఆచరించినా, అయితే వారికి ఉండవలసిన కనీస అర్హతలను గురించి 47వ వచనంలో రాయడాన్ని మనం గమనిస్తాం. 2 సంగతులు ఉన్నాయి. ఆ 2 సంగతుల గురించి మాత్రమే ధ్యానించే ప్రయత్నం చేస్తాం. చూడండి ఆ మాట, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. ప్రభు బలను సమీపించాలంటే ఈ దినాల్లో కూడా ఆ దినాల్లో విశ్వాసులకున్న ఏ సుగుణాలు కలిగి వారు ఆచరించారో లేదా పాలుబొంబలు పొందారో ఇదే సుగుణాలు కలిగిన వారంగా ఉండి ఆ ప్రభు బలను సమీపించాలని దేవుడు నిన్ను నన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆనందం ఉండాలి. రెండవది నిష్కపటమైన హృదయము కూడా ఉండాలి. ఇది ఏ ఆనందం అన్నా రక్షణ పొందినప్పుడు ఉండే ఆనందం. అయితే ఈ ఆనందం అధికమయ్యేదిగా ఉండాలని
దేవుడు కోరుచూ ఉన్నాడు. అందుకే ఒకానొక సేవకుడు నన్ను ఫోన్లో పరామర్శించేటప్పుడు, ప్రజలాడు బ్రదర్ అన్న వెంటనే నెక్స్ట్ మాట, ఆనందంగా ఉన్నావా అన్నాడు. ఇదేంటన్నా ఆరోగ్యంగా ఉన్నావా అని అడగాల్సింది, ఆనందంగా ఉన్నావా ఏంటి, కొత్తగా వింతగా అనిపించేదిగా ఉండేది. అయితే అన్నాడు ఆయన, చాలామంది విశ్వాసులకి ఆనందము ఆవిరవుతుంది అన్నాడు ఆయన. వాస్తవం ఇది. ఎన్నోసార్లు కొత్తగా రక్షించబడినప్పుడు సాక్ష్యం చెప్పు బ్రదర్ అంటే ఏమంటాం, చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం అన్న వాళ్ళు ఇప్పటికి వచ్చేసరికి మైకిచ్చి చెప్పమంటే ఏం చెప్పాలన్నా సమస్యలు ఎన్నో, భార్య వలన పోరు, భర్త వలన పోరు, ఇంట్లో సమస్యలు, ఆఫీసులో సమస్యలు, సంతోషం ఏమీ లేదన్నా అని చెప్పేవారుగా ఉంటారు. అయితే దేవునికి స్తోత్రము, దినాలు గడిచే కొద్దీ మన జీవితాల్లో ఈ ఆనందాన్ని అధికము చేసుకునే వారంగా ఉండాలి. నిజంగా దేవుళ్ళు ఎలాగో ఆనందించవచ్చో గత దినము 5 ప్రాముఖ్యమైన స్థలాల్లో 5 అంతల సంగతులు మనం చూస్తూ వచ్చాం. అయితే ఎక్కువ మంది యవనసులు కాదు, అయితే ఒక సంగతిని మాత్రమే జ్ఞాపం చేసి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తా. ఇది రక్షణ ద్వారా కలిగిన ఆనందం. అందుకే రాయబడింది పైన, అయ్యలారా రక్షణ సువార్త వినిపిస్తే వెంటనే మేమేం చేయాలండి అంటే, వెంటనే అన్నారు, పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిసం పొందండి చెబుతూనే మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షించబడండి అన్నాడు. వేరై రక్షణ అనే మాట మనం చూస్తాం. రక్షణ ఎప్పుడు వస్తుంది? వేరైతేనే రక్షణ కలుగుతుంది, వేరే కాకపోతేనే రక్షణ లేదు. అది నేను గమనించాల. ఈ భూమి మీద 2 రకాల వర్గీకరణ ఉంది. వర్గీకరణకి సంబంధించిన ప్రజలు ఉన్నారు. మొదటిది రక్షించబడిన వర్గం, వేరైన వారు, వేరు కాని వారు. వారిని ఏమంటున్నాడు? మూర్ఖులు అన్నాడు. మూర్ఖులు అంటే తర్వాత దాని భాగం దగ్గరికి వస్తా. ఏంటన్నా, నేను బీటెక్ చదివాను, రక్షణ లేకపోతే నేను మూర్ఖున్నా, బీఫార్మసీ చదువుతున్నాను, రక్షణ లేకపోతే మూర్ఖున్నా, ఎంబీబీఎస్ చదువుతున్నాను, నేను రక్షణకు లేకపోతే నేను మూర్ఖున్నా, అనేక సంగతులు ఉంటాయి. అయితే దేవుడు చెప్తున్నాడు కనుక నేను కూడా ఘంటాపదంగా చెప్తూ ఉన్నా, మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందడి. కనుక రక్షణలోనికి వచ్చిన వారు మూర్ఖులు కారు, వారు చక్కని వారిగా దేవుడు వారిని పరిగణలోనికి తీసుకుంటూ ఉన్నాడు. ఇక రక్షణకి వెలపడున్న మూర్ఖుడుగా నువ్వు ఉంటే ఇంకా ఎంతకాలం మూర్ఖుడుగా వితిన్ బ్రాకెట్స్ మూర్ఖురాలుగా ఉంటావు. అయితే నేడే రక్షణ దినము, నేడే మిక్కిలి అనుకూలమైన సమయం. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్షణ కార్యం ఆయనే చేసి ముగించాడు. ఆ కార్యంలో నువ్వు రాగలిగితే నీవు కూడా వేరైన జనాంగముగా లెక్కించబడేవిగా ఉన్నావు, లెక్కించబడే వ్యక్తిగా ఉన్నావు. అలాంటి నీకే ప్రభు బల్ల. మిట్టకేదైనా నేను రక్షించబడిన తర్వాత ఆ రక్షణలో మనం కొనసాగుతున్నప్పుడు ఇది ఆనందం. అందుకే అలాంటి ఆనందంతో ప్రభు బలలో వారు పాలభూములు పొందుతూ వచ్చారు. ఈ ఆనందము అధికమవుతూ ఉందా లేదా ఆనందము ఆవిరైపోతూ ఉందా? విశ్వాసుల జీవితాల్లో ఈ ఆనందము పోగొట్టుకునే సాధ్యత వీలు ఉంది. అదంటే నేను అలాంటి మాట మాట్లాడుతున్నా అనే దానికి లేదు. వాస్తవానికి ఒక ఉదాహరణ, పాత నిబంధనలో ఒక భక్తుని జీవితంలో తానే కేక వేసి చెప్పిన ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపం చేసి మనం ఈ బలలో పాలభూములు పొందుదాం. 51వ కీర్తన 12వ వచనం. 51వ కీర్తన చూద్దామా? ఈ 51వ కీర్తన దావీదు రాసినట్టుగా చూస్తాం. 150 కీర్తనలు కలిగిన ఈ కీర్తనల గ్రంథంలో 75 పైచులకు దావీదు కలం నుండి జాలువారిన కీర్తనలుగా మనం చూస్తాం. కనుక ఈ కీర్తనలలో చాలా వరకు ఆరాధన కీర్తనలు ఉన్నాయి, స్తుతి కీర్తనలు ఉన్నాయి, ప్రార్థనకు సంబంధించిన కీర్తనలు ఉన్నాయి, కొన్ని ఒప్పుకోలు కీర్తనలుగా ఉన్నట్టుగా చూస్తాం. అలాంటి ఒప్పుకోలు కీర్తనల ఉదాహరణలు 32వ కీర్తన, 38వ కీర్తన, 51వ కీర్తనను కన్ఫెషనల్ సాంగ్స్ అంటాం. ఒప్పుకోలు ప్రార్థనలు అని అంటాం, కీర్తనలు అంటాం, క్షమించండి. కనుక పాపాన్ని ఒప్పుకుంటూ దావీదు చేసిన ప్రార్థన ఇక్కడ రాయబడినట్టుగా చూస్తాం. ఎప్పుడు రాశాడు? పైన రాశాడు, దావీదు బత్షెబా యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తనగా చూశా. నాతాను ప్రవక్త దగ్గరికి వచ్చాడు, నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చాడు, వెంటనే పాపాన్ని ఖండించాడు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇంత మంచి గుణము దావీదుకు ఉంది కాబట్టి అతను చేసిన పాపాన్ని పరిహరించినట్టుగా చూస్తాం. మనకేముంది, ఆయనకేం లేదు. క్షమించిన, ఆయనకేముంది, మనకేం లేదు. పాపం చేశాడు. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయంలో రాయబడింది. బైబిల్లో చాలా మంది ఏంటంటే ఇంత భయంకరమైన పాపాలు కూడా బైబిల్లో ఉన్నాయి, అసలు బైబిలేనండి అనేవాళ్ళు ఉంటారు. దీని అర్థం ఏంటో తెలుసా? దేవుడు మంచివారిని గురించి మాత్రమే కాదు, హ్యూమన్ టెండెన్సీ, మానవ హృదయానికి ఉన్న ఘోరత్వాన్ని కళ్ళకు కట్టినట్టుగా రాయబడిన గ్రంథం ఇది. మానవుని అపవిత్రత చూపిస్తూనే మానవ అపవిత్రతకు పరిష్కారాన్ని చూపించే గ్రంథం ఇది. అంత మాత్రమే కాక పాపాత్ముడైన మానవుని పరిశుద్ధపరిచే గ్రంథం. అందుకే ఇది పరిశుద్ధమైన గ్రంథముగా పేర్కొనబడుతూ ఉంది. ఇది దీనిలోనికి మనం తొంగి చూస్తే ఇది అద్దం లాంటిది, నీ యొక్క నా యొక్క బ్రతుకును అక్షరాలుగా చూపించే గ్రంథం. అందుకే ఇది ఒక మానవుని యొక్క పాపాన్ని నిష్కర్షగా చూపించే గ్రంథం. 2వ సమూయేలు 11వ అధ్యాయంలో దావీదు చేసిన పాపం రాశాడు. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో దావీదు తాను చేసిన ఒప్పుకోలు లేదా ప్రార్థన ద్వారా
పాపాన్ని ఒప్పుకున్న ద్వారా తిరిగి ఎలాగో సమకూర్చాడన్న సంగతి కూడా రాశాడు. 11వ అధ్యాయానికి 12వ అధ్యాయానికి ఇంచుమించుగా 2 సంవత్సరాల కాల వ్యవధి ఉన్నట్టుగా మనం చూస్తాం. 2 ఏళ్ళు దావీదు ఒక విశ్వాసే, దేనికి అభిషేకం చేత పొందినటువంటి వాడే, పాపం చేసి 2 ఏళ్ళు కప్పుకొని ఒప్పుకుండా ఎలా ఉన్నాడు? ఆశ్చర్యం అనిపిస్తుంది. మానవ హృదయం ఇంత కఠినంగా ఉంటుందా? ఉంది. కనుక వెంటనే నాతన ప్రవక్త పంపించాడు. నాతన ప్రవక్త వచ్చి ఎలాంటి సంగతి చెప్పాడు? వర్తమానము, చిన్న వర్తమానం చెప్పాడు అంతే. గొర్రెపిల్ల వేరే వాడు తీసుకున్నాడు అంటే మరణానికి పాత్రుడు అంటే వెంటనే ఏమన్నాడు? ఆ మరణానికి పాత్రుడు నీవే అన్నాడు. ఎన్నోసార్లు మనం అనుకుంటాము, ఏం బ్రదర్, జిల్లా కేంద్రము, శాలయం ప్రార్థన మందిరము ఈ పిల్లగాన్ని తీసుకుని వచ్చి మాకు వర్తమానాలు ఇప్పిస్తారండి అని అనుకుంటాం. సహజంగా దేవుడు ఒక పాపములో ఉన్న విశ్వాసం సమకూర్చడానికి డెప్త్ మెసేజ్ ఇవ్వడు, సామాన్యమైన వర్తమానమే ఇస్తాడు. సండే స్కూల్ లెసన్ అది, సండే స్కూల్ పాఠం చెప్పి మనిషిని ఆకర్షించినట్టుగా చూస్తాం. వెంటనే దావీదు పశ్చాత్తాపడి, అయ్యో నేనే యెహోవాకి విరోధంగా ఐ హావ్ సిన్డ్ అగైన్స్ట్ ద లార్డ్, యెహోవాకి విరోధంగా నేను పాపం చేశాను అని ఒప్పుకున్నాడు. వెంటనే దేవుడు నీ పాపంను పరిహరించను అని చెప్పాడు. తర్వాత కీర్తన రాశాడు. అది దీనికి వెనకనున్న ఉపద్ఘాత. ఇప్పుడు 51 రాస్తూ ఒక మాట దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక మాట మీకు జ్ఞాపం చేస్తా, ఈ మాట చదవడానికంటే ముందు. అయ్యా దావీదు విశ్వాసి కదా, విశ్వాసులు ఎలా పాపము చేస్తారు? నిన్న యవనస్తులలో ఒకరు వేసిన ప్రశ్న, దానికి జవాబు ఇదే. మీరు గమనించాలా, A.W. టోజర్ లేదా వారెన్ W. వేసిపోయిన ఒక గొప్ప దైవజనుడు ఒక స్టేట్మెంట్ చెప్పాడు. సిన్నర్స్ సిన్ ఈజ్ బై కంపల్షన్ బట్ సెయింట్స్ సిన్ ఈజ్ బై చాయిస్ అన్నాడు ఆయన. ఒక పాపాత్ముడు ఎందుకు పాపం చేస్తాడు అంటే అతనిలో ఉన్న పాపపు నైజాన్ని బట్టి దాని చేత బలవంత పెట్టబడి పాపం చేస్తాడు. ఒక విశ్వాసంలో ఏముంది? కొత్త నవీన స్వభావం ఉంది. ఆ నవీన స్వభావాన్ని బట్టి పాపము చేయకుండా ఆటంకపరచబడతా ఉంటాడు. అయితే పాపాత్మునికి నైజం లేదు, అందుకే వాడు తానే ఇష్టపడి పాపం చేసేవాడిగా, క్షమించండి, తాను బలవంత పెట్టబడి పాపం చేసేవాడిగా ఉంటాడు. ఎందుకు? వేరేది లేదు. క్రీస్తు నియమము లేదు, ఆత్మ నియమము లేదు, నూతన స్వభావం లేదు, దైవ స్వభావం ఎంత మాత్రము పారిభాగస్తుడు కాదు కనుక పాపాన్ని నీళ్ల వలె చేసేవాడిగా ఉంటాడు. మరి విశ్వాసి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ప్రాచీన స్వభావంతో పాటు నవీన స్వభావాన్ని తను పొందుతూ వచ్చాడు. ఈ 2 ఉన్నాయి. నువ్వు దేన్ని పెంచి పోషిస్తావో దాన్ని బట్టి నువ్వు దేని మీద విజయం పొందుతావో ఆధారపడి ఉంటుంది. అందుకే 2 పిల్లుల కథ చెప్పేవారు హెబ్రోన్లో ఎప్పుడు 20 ఏళ్ళ క్రితం. నేను కూడా ఆ పిల్లుల కథ చెప్తాను మీకు. తెల్ల పిల్లి, నల్ల పిల్లి 2 ఉన్నాయంట. నల్ల పిల్లికి బాగా పెట్టి పోషిస్తూ ఉంటే బాగా ఈ తెల్ల పిల్ల మీద విజయాన్ని పొందుతూ ఉందంట. ఇప్పుడు ఏం చేశాడు? ఈ తెల్లపిల్లి ఎంత మంచిగా ఉంది, ఎంత మృదు స్వభావిగా ఉంది, ఏమాత్రం అమాయకురాలుగా ఉంది, ఈ నల్ల పిల్ల చేత ఎప్పుడు ఓడించబడుతుందని చెప్పి దీన్ని ఎలాగైనా సరే దీని బలాన్ని పొందేటట్లు చేసి ఈ తెల్లపిల్లి నల్లపిల్ల మీద విజయాన్ని పొందేటట్టుగా చేయాలని ఏం చేశారంటే ఆయన నల్లపిల్లికి పెట్టవలసిన భోజనపు స్థాయిని తగ్గిస్తూ వచ్చాడు. నాన్ వెజిటేరియన్ బాగా తగ్గించేసి దీనికి పెట్టి పంచి పోషించారు. ఇప్పుడు తెల్లపిల్ల ఏమైంది? బలాన్ని పొందింది, నల్లపిల్ల మీద విజయాన్ని పొందింది. ఇది విశ్వాస జీవితంలో నువ్వు దేనికి లోబడతావో, దేన్ని పెంచి పోషిస్తావో దాన్ని బట్టే నువ్వు దేని మీద, పాపం మీద విజయం పొందడమా లేదా పాపం చేత ఓడించబడమా ఆధారపడి ఉంటుంది. కనుక ఇది ఎలా ఉందంటే ఒక విశ్వాస జీవితంలో నవీన స్వభావాన్ని బట్టి నువ్వు కోరుకుని పాపం చేయొచ్చు లేదా కోరుకునకుండా పాపం చేయకపోవచ్చు. ఈ 2 నువ్వే చేయాలి. చాయిస్ అనేది ఒక విశ్వాసకు ఉంది, అయితే పాపాత్మనికి లేదు. మనం ఏరుకొని పాపం చేస్తాం. దావీదు చేసింది అదే, ఏరి కోరి పాపం చేశాడు. అందుకే దానికి పర్యవసానంగా అనేక నష్టాల గుండా దావీదు వెళుతూ వచ్చినట్టుగా చూస్తాం. అలాంటి ఒక నష్టాల్లో ఒక నష్టమే 51:12 ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తాం. 51వ కీర్తన 12వ వచనం. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుమని కేకేశాడు. మీరు గమనించాలి, ఈ వాక్య వెలుగులో రక్షణతో పాటు ఆనందం ఉంటుంది. జాయ్ ఆఫ్ సాల్వేషన్ అంటాం. రక్షణ ఉంటే ఆనందం మీ వెంటే, రక్షణ లేకపోతే ఆనందం ఉండదు. రక్షణ మరియు ఆనందము ఇన్సెపరబుల్, కలిసి వెళ్ళే జంట, మనం వేరు చేయకూడదు. కనుక దేవుడు నీకు నాకు అనుగ్రహించిన రక్షణతో పాటు ఆనందాన్ని బట్టి మనం ఆనందిస్తూ వెళ్తే అధికం చేసుకుంటూ ఉంటాం. అయితే దురదృష్టం ఏంటంటే మనం చేసే పాపాన్ని బట్టి దావీదు పాపం చేశాడు, ఏం పోగొట్టుకున్నాడు? రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నాడు. ఇంకొక మాట ఇక్కడ మీకు జ్ఞాపం చేయాలని కోరుతూ ఉన్నా, ఒక విశ్వాసి పాపం చేస్తే రక్షణ పోతుందా? పోదు. అది జవాబు ఇక్కడ. మరి ఏం పోతుంది? రక్షణతో పాటు వచ్చిన ఆనందము పోతుంది. అది ఇక్కడ రాసిన మాట. నీవు నాకు కలగజేసిన రక్షణ నాకు మరలా పుట్టించమని కేక వేయడంలా,
నీవు నాకు కలగజేసినా, నీవు నాకు ఇచ్చిన రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నా నాకు మరలా పుట్టించమని ప్రార్థన చేస్తూ వచ్చినట్టుగా చూస్తాం. రక్షణతో నీవు నేను కొనసాగుతున్నప్పుడు మనం చేసిన పాపాన్ని బట్టి ఆ రక్షణతో పాటు ఉన్నటువంటి ఆనందాన్ని పోగొట్టుకునే వారంగా ఉంటాం. అందుకే నీవు నేను కూడా తిరిగి పదే ఈ పాపాన్ని బట్టి కోల్పోయే ఆనందాన్ని కాపాడుకునే ప్రయత్నం మనము చేస్తూ రావాలి. దావీదు పాపం చేశాడు, ఆనందాన్ని పోగొట్టుకున్నాడు. అయితే దావీదు చేసిన పాపం ఒకంతెత్తు అయితే ఆ పాపము పరిధిని తెలియజేయడానికి దావీదు 3 పదాలు ఉపయోగించాడు. గుడ్ ఫ్రైడే రోజు వచ్చినప్పుడు ఈ 3 పదాలు మీకు జ్ఞాపం చేశా. విమోచన మన సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఇది ఇప్పుడు కూడా ఆ మాటలు మనం చదువుతాం. చూడండి, 51వ కీర్తన మొదటి 2 వచనాలు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. 2వ వచనం, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము అన్నాడు. దావీదు చేసిన పాపం ఒక్కటే. అంటే పాప పరిధి ఎన్ని అంతస్తులలో ఉంది? 3 అంతస్తులలో ఉంది. ఒక విశ్వాసి పాపం చేస్తే 3 అంతస్తులలో ఉంటుందని చెప్పడానికి ఈ 3 పదాలే అక్షర సత్యంగా నిదర్శనంగా నిలవడాన్ని మనం చూస్తాం. అతిక్రమము అన్నాడు. నా అతిక్రమము, నా దోషము, నా పాపము. కనుక 3 మాటలు. దీన్ని ఏమంటారంటే ద స్పెక్ట్రమ్ ఆఫ్ సిన్, ద డైమెన్షన్ ఆఫ్ సిన్ అంటాం. పాపపు పరిధి 3 అంతస్తులలో ఉంటుంది. అపరాధము రూపంలో ఉంటుంది, 2 దోష రూపంలో ఉంటుంది, 3 పాపము రూపంలో ఉంటుంది. ఇది దావీదు మాత్రం ఉపయోగించలే మొదటిసారి. వాస్తవానికి దేవుడే లేదా మోషే మొదటిసారి ఉపయోగించినట్టుగా చూస్తాం. 34వ అధ్యాయము నిర్గమకాండం. చూడండి ఆ మాటలు. నిర్గమకాండము 34వ అధ్యాయము 7వ వచనం. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును మొదటిది, అపరాధమును 2, పాపమును క్షమించాలి. మీరు గమనించాలా, దోషము, అపరాధము, పాపము. మోషే భక్తులు మాత్రమే కాదు సుమా, ఇంకొక భక్తుడు కూడా ఇదే టెర్మినాలజీ ఉపయోగించాడు. యోబు గ్రంథము 13వ అధ్యాయం 23వ వచనం. యోబు 13:23. నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమమును చాలు. మన భాగం అదే కనుక. నా దోషము, నా పాపము, నా అతిక్రమము. మోషే మాట్లాడాడు, యోబు మాట్లాడాడు, దావీదు కూడా అదే పలుకులు మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఒక వ్యక్తి పాపం చేస్తే ఆ పాపపు పరిధి 3 అంతస్తులు ఉండడాన్ని మనం చూస్తాం. సరే, మరి అర్థాలు ఏంటన్నా? అతిక్రమము 51:1లో చూస్తాం. అతిక్రమం అన్న మాటకు ట్రాన్స్గ్రెషన్ అన్న మాట ఉపయోగించాడు. అర్థము క్రాసింగ్ ద బౌండరీస్ అన్నాడు. సరిహద్దులను మీరుటని అర్థం. నిన్ననే సాయంకాలం మొట్టమొదటిసారి వైజాగ్ వచ్చాను, మొదటిసారి బీచ్కి వెళ్ళా. మీరు గమనిస్తే సముద్రానికి ఏముంది? సరిహద్దు ఉంది. సముద్రము సరిహద్దు లోపల ఉంటే ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒకవేళ ఒక్కసారి బయటకు వస్తే మనుషులు కనబడితే ఉట్టట్లే. ఈ మధ్యన వచ్చింది కదా ప్రమాదం, అంటే నష్టం ఎక్కువగా ఉంటుంది. దేవుడు కూడా అంతే. దేవుడు నియమించిన పరిధిలో నీవు నేను ఉంటే సంతోషంగా ఉంటాయి. ఏంటయ్యా పరిధిని తర్వాత మీకు జ్ఞాపం చేస్తా. అగ్ని కూడా ఉంది. అగ్ని కుంపట్లోనే ఉండాలా. అగ్ని ఒక్కసారి కుంపట్లో ఉండాల్సింది, పైకప్పు మీదకి వెళ్తే మిగిలేది బూడిద మాత్రమే. అంటే ప్రమాదం కూడా చాలా ఎక్కువ ఉండదు. క్రాసింగ్ ద బౌండరీస్. నిప్పు ఏమైంది? తన సరిహద్దు దాటి పైకి వెళ్ళింది, అందుకే నష్టం. ఆకలి కూడా అంతే. ఎంత తినాలో అంతే, పొట్ట ఎంత తీసుకుంటే అంతే తీసుకోవాలి. దాని మించి అపోలో హాస్పిటల్లో చేర్పించాల్సి వస్తుంది. క్రాసింగ్ ద బౌండరీస్, అదే అర్థం. కోరికలు కూడా అంతే. శరీర కోరికల పరిధి ఉన్నాయి. అది ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి దేవుడు వివాహ వ్యవస్థను పెట్టారు. దాన్ని మించి బయటకు వస్తే ఎయిడ్స్, జబ్బులు కొని తెచ్చుకునే వారంగా ఉంటాం. క్రాసింగ్ ద బౌండరీస్ అంటారు దాన్ని. సరిహద్దులు మీరుట అని అర్థం. దేవుడు సరిహద్దులు వేశాడు, దాన్ని మీరు బయటకు వస్తే చస్తాం. ఇదే ఆదాము చేసిన మొదటి తప్పిదం. ఆజ్ఞ అతిక్రమమే అన్నాడు. ట్రాన్స్గ్రెషన్ ఈ సిన్ అన్నాడు. పాపానికి నిర్వచనంలో ఒకటేంటంటే అది. ఆదాము దగ్గరికి వెళ్దాం. ఆదికాండం 3వ అధ్యాయంలో ఏదైనా తోటకి వెళ్ళాలి ఇప్పుడు మనం, షాలేము నుంచి. ఇప్పుడు మీరు గమనించండి, దేవుడు ఆ వృక్ష ఫలం తినద్దని చెబితే తిన్నాడు. ఏమయ్యాడు? క్రాసింగ్ ద బౌండరీ, సరిహద్దులు మీరి బయటకు వచ్చాడు, చచ్చారు ఇద్దరు. ఒకసారి ఊహించండి, ఏదైనా తోటల్లో ఎన్ని రకాల రుచులు కలిగిన వృక్ష ఫలాలు దేవుడు వేసి ఉండొచ్చండి? లెక్కలేదు దానికి. ఈ మధ్యనే సైంటిఫిక్ ఎవిడెన్స్, ఈ మధ్యనే టీవీలో చూసా, ఇంచుమించుగా 1 సంవత్సరం వెనక అనుకుంటా. మానవుడి నాలుక ఎన్ని రకాల రుచులను పసిగట్టగలదో చెప్పగలరా మీరు? సూక్ష్మంగా చెప్పండి. ఏం బహుమానం లేవులేండి. తప్పు చెప్పినా నేనేమనుకోను.
ఎన్ని రకాలు? 6 షడ్రుచులు. ఉగాది పచ్చడి గురించి చెప్తున్నారు మీరు, ఎందుకంటే ఏప్రిల్లో ఉంది కాబట్టి. కాదు, రాంగ్ ఆన్సర్. ఇంకా నేనే చెప్తా. మోర్ దాన్ 40,000 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేస్ట్. 40,000 పైచులకు రకాల రుచులను ఈ నాలుక పసగలదు అని ఈ మధ్యనే రీసెర్చ్లో ఎవిడెన్స్ అది బయటికి తీసుకురావడం. నాకు వెంటనే తలుపుకునే టీవీలో కనపడింది. వెంటనే నేను ఏదైనా తోటికి వెళ్ళా. అక్కడ నాకేం పని ఉంది? ఖచ్చితంగా నేను చెప్పగలను, 40,000 రకాల రుచులను నీ నాలుక పసిగట్టగదని ఎప్పుడు చెప్పగలమంటే 40,000 రకాల రుచులను ఇవ్వగలిగే వృక్షాలు ఏదైనా ఉండాలా? 40,000 పైచులకు రుచులు ఇవ్వగలిగిన వృక్ష ఫలాలను ఏదైనా తోటలో వేస్తే 40,000 వద్దా? 40,000 వద్దని క్రాసింగ్ ద బౌండరీస్. సరిహద్దు మీరాడు, తిన్నాడు, చచ్చాడు. 40,000 నీకు ఇచ్చి తినరా బాబు అంటే 40,000 వద్దా? వద్దు. డిస్కంటెంట్మెంట్ లీడ్స్ టు సిన్. అసంతృప్తే మానవునిలో పాపాన్ని తీసుకుని వచ్చిందని చెప్పడానికి ఇదే ఉదాహరణ. 40,000 చీరలు, 40 జతల చీరలు వద్దు, ఇంకా కావాలా? 40 జతల బట్టలు ఇంకా కావాలన్నా 40,000 జీతం సరిపోదు, ఇంకా ఇంకా ఇంకా. అందుకే మనిషి చచ్చిపోతా ఉన్నాడు. దేంతో? అసంతృప్తితో. దురదృష్టం ఇది. కనుక ఆదాము చేసిన పాపము అతిక్రమము. అందుకే క్రాసింగ్ ద బౌండరీస్. సరిహద్దు మీరాడు, చనిపోయాడు. పాపపు పరిధి ఇంత భయంకరంగా ఉంటుంది. రెండో మాట దగ్గరికి వస్తాం. రెండో మాట అర్థం ఏంటి? దానికంటే ముందు మీకు ఒక సొల్యూషన్ కూడా జ్ఞాపం చేయాలి. దేవుడు నియమించిన పరిధి ఏంటి? అది నేను ఒకే ఒక ఆజ్ఞ ఆదాముకుంది, మనకు 66 పుస్తకాలు. ఇది ఒక విశ్వాసి ఈ 66 పుస్తకాల పరిధిలోనే ఆనందించవచ్చు. ఆయన అపవాది చెప్తాడు, ఎందుకు ఈ 66 పుస్తకాల బైబిల్లో ఏముంది, బయటికి రా అంటాడు. అందుకే మనం అలాగూ బయటికి వెళ్తాం, అందుకే చస్తాం. ఈ 66 పుస్తకాల దేవుని వాక్యపు పరిధిలో మనం ఉంటే ఎంతో ఆనందంగా ఉంటాం, ఎంతో సంతోషంగా ఉంటాం, చెప్పన శక్యమును మహిమాయుక్తమైన ఆనందంతో ఆనందించే వారంగా ఉంటాం. అయితే దురదృష్టం ఏంటంటే ఎన్నోసార్లు ఈ పరిధి దాటి చనిపోయి ఇదిగో మృతమైన స్థితికి తీసుకురాబడిన వారంగా ఉన్నాం. అలాంటి స్థితి నుంచి దేవుడు కాపాడును గాక. ఇప్పుడు రెండవ పదం దగ్గరికి వస్తాం. ఏం మాట్లాడుతున్నాడు? 51:2 నా దోషము అన్నాడు. ఇనిక్విటీ అన్న మాట ఇంగ్లీష్లో ఉపయోగించబడింది. ఇనిక్విటీ అన్న మాటకి అర్థం ఏంటంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి క్రూకెడ్, సెకండ్ వన్ ఈజ్ పర్వర్స్. క్రూకెడ్ అంటే వంకర అని అర్థం, రెండవది పర్వర్స్ అంటే విపరీతం అని అర్థం. మీరు గమనించలేదు, ఒక ప్రశ్న వేశాను మీకు. మూర్ఖులు అంటే ఏంటి అన్న నేను. మూర్ఖత్వం అంటే అపోస్తకాలు 2వ అధ్యాయంలోనే 40 వచ్చిన వాళ్ళ కింద రాశాడు వంకరైన అని రాశాడు. వంకరతనం ఉంది. మనమందరము యేసుక్రీస్తు ప్రభువు యొద్దకు రాకమనుపు అంతా వంకరే. వంకర చూపు, వంకర ఆలోచన, వంకర నడక, వంకర మాట, వంకర అలవాట్లు, సమస్తము వంకరే. చక్కదనమే లేదు మనలో అసలుకి. అయితే దేవునికి స్తోత్రం, నీలో నాలో చక్కదనాన్ని తీసుకురావడానికి చక్కనైన నిటారైన కొమ్మ మీద యేసుక్రీస్తు ప్రభువు చనిపోయాడు. ఆయన చనిపోవడం ద్వారా, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుత్థానుడై తిరిగి లేచడం ద్వారా మనలో ఆ చక్కదనాన్ని తీసుకురావడానికి ఇష్టపడ్డాడు. అందుకే మనము చక్కటి వారంగా చేయబడ్డాం. మూర్ఖులుగా ఉన్న మనల్ని వేరుగా చేశాడు, మనం చక్కటి వారంగా చేయబడ్డాం. అయితే దురదృష్టం ఏంటంటే మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తామో మళ్ళీ అటువైపు వెళ్తూ ఉంటాం. అయితే అలాంటి పరిస్థితి నుంచి మనల్ని దేవుడు కాపాడును గాక. వంకర జీవితంలో నుంచి దేవుడు మనల్ని బయటకు తీసుకుని వస్తే ఇంకా ఎంతకాలం వంకర అలవాట్లతో ఉంటాం, వంకర బ్రతుకులో ఉంటాం. చక్కగానే ఉండాలి. యెహోవా మార్గములు చక్కనివి, మనం కూడా చక్కని మార్గాల్లోనే ఉండాలి. యెహోవా చక్కని వాడు, మనం కూడా చక్కని వారంగానే ఉండాలి. యెహోవా చూపు కూడా చక్కనిదనమే. అందుకే అంటాడు పరమగీతల 8వ అధ్యాయంలో ఆయన పలు వరస ఎలా ఉందంట? కత్తెర వేసినట్టుగా ఉందంట. కత్తెర వేసినట్టుగా ఉందంట. అంత చక్కగా కనబడడాన్ని మనం చూస్తాం. అంటే అంత చక్కదనం ఆయనలో కనిపించడాన్ని చూస్తాం. అందుకే ఆయన పిల్లల్లో మనంలో కూడా చక్కదనాన్ని దేవుడు చూసేవాడుగా ఉన్నాడు. అందుకే వంకరతనాన్ని దేవుడు చూడడానికి ఇష్టపడడు. యాకోబు గురించి సంఖ్యాకాండం 21:23 ఒక మాట రాశాడు. చూడండి ఆ మాట. 23:21 అనుకుంటా. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 21. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదని రాశాడండి. ఏ మాట నీ టైటిల్ అది? యాకోబులో దోషము లేదంట, ఇశ్రాయేలులో దోషానికి అర్థం చెప్తున్నా చూడండి కింద. దోషానికి అర్థం ఏంటి కింద? వంకరతనమే లేదంట. మనల్ని గురించి దేవుడు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వాలి. దోషము ఉంటే పాత పేరుతో పిలుస్తాడు, అది మీరు గమనించాలా. విశ్వాసైనా
మళ్ళా మనం వంకరగా వెళ్తున్నాం అనుకో, ఏమంటాడు? పాత పేరుతో పిలుస్తాడు. ఉదాహరణకి యోహాను కుమారుడైన సీమోను అన్నాడు 21వ అధ్యాయంలో. అసలు ఈ పేతురు పేరు పాత పేరేంటి? సీమోను. సీమోను పేరును కొత్త పేరుగా మార్చిపడేశాడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో. ఏమన్నాడు? నువ్వు సీమోను అని పిలువబడవు, ఏమని పిలువబడతావు? పేతురుగా పిలువబడతావు అన్నాడు. మళ్ళీ ఇప్పుడు యోహాను 21 చివరి అధ్యాయంలో యోహాను కుమారుడైన సీమోను అనే మాట ఎందుకు మాట్లాడుతున్నాడు? తిబెరియు సముద్రం దగ్గర. అర్థమైందా మీకు? ఏ వంకర బతుకుడు నుంచి సీమోను మార్చాడో మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? సముద్రము జీవబొడ్డమ్మము, దోణి శరీరాశ, వల శరీరాశ, నేత్రాశ కనబడతా ఉన్నాయి. మళ్ళీ పరిగెత్తిపోయాడు. అప్పుడు అన్నాడు సీమోను కుమారుడైన యోహాను కుమారుడైన సీమోను అన్నాడే తప్ప పేతురుని సంబోధించినట్టుగా మనకు కనిపించదు. నీ జీవితంలో నా జీవితంలో అంతే. ప్రాచీన స్వభావానికి లొంగి పాత బ్రతుకుకే మనం వెళితే శరీరాశ, నేత్రాశ, జీవబొడ్డమ్మ నెరవేర్చుకునే వారంగా ఉంటే నిన్ను దేవుడు కొత్త పేరుతో పిలవడని చెప్పడానికి 21వ అధ్యాయంలో ఉన్న సంగతులే మనకు ఉదాహరణ. కనుక నీవు నేను కూడా అలాంటి వారముగా ఉండకుందముగాక. యాకోబు అన్నప్పుడు పాత పేరు దోషము రాశాడు, వంకతనము లేకపోతే కొత్త పేరుతో పిలిచాడు, ఇశ్రాయేలు అన్నాడు ఆయన. అందుకే నీవు నేను కూడా అదే స్థితిలో కొనసాగముగాక. బ్రదర్, ఎన్నోసార్లు తప్పిపోయానండి, నాకేదైనా నిరీక్షణ ఉందా? నిరీక్షణ ఉంది. తిరిగి నిన్ను సమకూర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ పునరుద్ధానుడై తిరిగి లేచిన ఈ దినము దేవుడు మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాడు. సజీవుడైన దేవుడు మన మధ్య నివసిస్తూ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి మరలారా. సీమోను పేతురు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చినట్టుగా శాలేంలో నీ ఎద్దుకు వచ్చాడు. ఆయన నిన్ను సరిచేసి తిరిగి నిన్ను పేతురుగా మార్చాలని, ఒక నూతన పేరుతోనే నేను సంబోధించాలని దేవుడు ఆకాంక్షిస్తూ ఉన్నాడు. ఆయన కోరికను మనం మన్నించుదుముగాక. ఇక 3వ మాట దగ్గర కంటే ముందు దోషంలో 2వ పదం ఉంది. క్రూకెట్ ఆర్ పర్వర్స్ అని రాస్తాడు. విపరీతమైన బుద్ధులు ఉన్నాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో హోమోసెక్షువాలిటీ అనే ఒక సిన్ను చట్టబద్ధం చేశారు. అది దురదృష్టం. అందుకే అమెరికా పీఠము అంటే పునాది కదిలించబడింది. ఇక బ్రేపడానికి చాలా సిద్ధంగా ఉంది. విపరీతమైన వాటికి వారు ఆజ్యం పోసి పెంచి పోషిస్తూ వచ్చినట్టుగా చూస్తాం. విశ్వాస జీవితంలో కూడా సరే, ఏదైనా విపరీతమైన ఏదైనా ఉంటే దాన్ని విసర్జించి ముందుకు సాగాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. కనుక దోషము అంటే మూర్ఖత్వము లేదా వంక్రతనము, విపరీతము. దాన్ని కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభునందు పరిష్కరించినట్టుగా చూస్తాం. మరలా మనం వెనక్కి వెళ్ళకుందాము గాక. ఇక 3వ పదం దగ్గరికి వస్తాం. 3వ పదం ఏంటి? 51:2లో నా పాపము అనే మాట ఉపయోగించాడు. పాపం అన్న మాటకు అర్థము మిస్సింగ్ ద మార్క్ ఆర్ మిస్సింగ్ ద గోల్ అని అర్థం. గురి తప్పుట అని అర్థం. మీరు గమనించారు లేదో, షార్కి వస్తే, షార్ ఎక్కడుంది? నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉంది. శ్రీహరికోటలో మిసైల్స్ ఉంటాయి. SLV మొన్న ఈ మధ్యనే ప్రయోగించారు, పైకి పంపించారు. ఈ ఉపగ్రహాలను పంపించేటప్పుడు మీరు గమనించాలా, నిర్దిష్టమైన కక్షం ఉంటుంది. ఆ నిర్దిష్టమైన కక్షలోనే వెళ్ళాలి. ఆ కక్షలోనికి వెళ్ళిన తర్వాత నిర్దిష్టమైన స్థలములో ఉండాలి. అప్పుడే దాన్ని ఏం చేసి సంతోషంగా చప్పట్లు కొడతారు. దానికి ప్రధానమంత్రి, దానికి చాలా పెద్ద ప్రోటోకాల్ ఉంటుంది, అది వేరే సంగతి. అది ఒక పొరపాటున కక్షలో నుంచి బయటకు వచ్చిందనుకో, టీవీలో మీరు మానిటర్లో చూసే ఉంటారు, పెద్ద ఒక నేరుగా ఒక మార్గం వేసింటే దాని చుట్టూ ఇట్లా వెలుగుతూ వెళ్తూ ఉంటుంది బల్బు. దానికి వేరేగా వెళ్తే ఏం చేస్తారు? బంగాళాఖాతంలో కలిపిస్తారు వాళ్ళు. వాస్తవం ఇది. ఎందుకంటే మనుషుల మధ్య చంపడానికి ఇష్టం లేక బంగాళాఖాతంలో కలిపిస్తారు. అందుకే అన్నీ కూడా ఈ ఒడ్డునే ఉంటాయి. శ్రీహరికోట కూడా ఒడ్డునే ఉంది, బాలాసుర ఒరిస్సా కూడా ఒడ్డునే ఉంది. కనుక అలాగ ఉంచేసేవారుగా ఉంటుంది. నిర్దిష్టమైన కక్షలోనే వెళ్ళాలా. నీవు నేను దేవుడు ఏర్పాటు చేసిన నిర్దిష్టమైన గురి గమ్యం ఒకటే, ఆ మార్గములోనే వెళ్ళాలా. దురదృష్టం ఏంటంటే మిస్సింగ్ ద మార్క్. ఈ మార్గమును తప్పితిరిగే అవకాశాలు చాలా ఉంటాయి. మనం వెళ్ళే మార్గములో నుండి వైదొలిగించే కొన్ని ప్రలోభ పెట్టే కొన్ని సంగతులను బైబిల్లో చూస్తాం. ఉదాహరణకి అపోస్తుల కార్యముల 1వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపం చేస్తారు. చూడండి, అపోస్తుల కార్యముల 1వ అధ్యాయం, వేగంగా వెళ్దాం. 25వ వచనం. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి, అది నా అంశం. ఎక్కడ తప్పిపోయాడు? గురి తప్పిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలి? అపోస్తలత్వములోను పరిచయలోను పాలుభాగస్తుడైన ఈయన ఏం పోగొట్టుకున్నాడు? రెండింటిని పోగొట్టుకున్నాడు. తప్పిపోయిన మాట మనం చూస్తాం. మరి అపోస్తలుడైన యూదాను తప్పుదారిని పట్టించింది ఏంటి? అపోస్తలుడైన యూదాని తప్పుదారి పట్టించింది ఏంటి? డబ్బులండి. అందుకే కొత్త నిబంధనలో టర్మినాలజీ మార్చేశారు. పాత నిబంధనలో టర్మినాలజీ ఏంటి?
టర్మినాల్ ఏంటంటే యెహోవా దేవుడైనా లేదా బెలియలనైనా సేవించని అన్నాడు పాత నిబంధనది. కొత్త నిబంధనకి వచ్చేసరికి ఒకడు దేవుని కానీ సాతానును కానీ సేవించలేరన్న మాట లేదు. ఎందుకు తెలుసా? సాతాను స్థానంలో ఏముంది? అండర్లైన్ రీప్లేస్మెంట్ వచ్చేసింది. సిరి దయ్యమా దైవమా టైటిల్ ఒకటి పెట్టి ప్రసంగాలు చేసిన ప్రసంగికును విశాఖపట్నం నుంచి నేను ఎరుగుతున్నాను. అర్థమైంది మనకు అనుకుంటా. దేవుని స్థానములో దయ్యము, ఆ దయ్యం ఎవరో కాదు, సాక్షాత్తు సిరి. అందుకే నేను కూడా సిరిని సేవించే వారంగా ఉంటే పోతాం. అందుకే నీకు నాకు ఎక్కువ డబ్బులున్నా కూడా మనం క్రైస్తవంలో ముందుకు వెళ్ళలేము. బాగా తక్కువ ఎక్కువ ఉండకూడదు, మరీ తక్కువ ఉంటే కష్టాలు ఎక్కువగా ఉంటాయి. మధ్యస్థంగా ఉండాలి. డబ్బులు ఎక్కువగా ఉంటే ఏదో అపోస్తులైన యూదాకు పట్టిన గతే పడుతుంది. ఒక అపోస్తులుడినే దారి తప్పించే సామర్థ్యం డబ్బుకు ఉంటే, షాలేము సంఘములో ఉన్న విశ్వాసుని నిన్ను దారి తప్పించే సామర్థ్యము డబ్బుకు లేదంటారా, ఉందంటారా? ఇంకొక మాట చూపిస్తా చూడండి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం చెప్పి ముగించే ప్రయత్నం చేస్తా. చూడండి 2:17. 2:16 క్షమించండి అమ్మా. 2:15 చదవండి. తిన్నని మార్గమును విడిచి బెయూరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరని రాశాడు. త్రోవ తప్పుట, అదే పాపం అని అర్థం. మిస్సింగ్ ద మార్క్. ఎవరండి ఈయన? ప్రవక్తనండి. ప్రవక్తను దారి తప్పించింది ఏంటి? త్రోవ తప్పించిందండి డబ్బు. దేవుని సేవలో ముందుకు కొనసాగిపోయే ఓ విశ్వాసి, ఓ సంగమా, దారి తప్పించే సామర్థ్యం డబ్బుకే ఉంటే డబ్బు విషయంలో నీ తీర్మానం ఏంటి? అది చాలా ప్రాముఖ్యం. థియోడార్ విలియమ్స్ అనే దైవజనుడు మద్రాసు పట్టణంలో ఉంటాడు. నేను చెప్పే మాట ఇంచుమించుగా 60 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. సికింద్రాబాద్ అబిడ్స్ ప్రాంతంలో ఒక మీటింగ్ కండక్ట్ చేశాడు. ఆయన చెన్నై నుంచి. అప్పటికి మనం విడిపోలే. ఉభయ రాష్ట్రాలతో ఉన్నాయి. తెలంగాణ ఆంధ్ర కాదు, తమిళనాడు ఆంధ్ర రెండు కలిసి ఉన్నాయి. మీటింగ్ ఏర్పాటు చేస్తే అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన. ఒక ప్రసంగికుని లోనికి ఆహ్వానించాడు. వెంటనే కూడిక పెద్ద ఆడిటోరియం తీసుకున్నాడు. వేదిక మీద పాటలు పాడుతూ ఉన్నారు. ఈయన అధ్యక్షత వహించాడు. పాట సంగతి చెప్పి వెనక నిలబడ్డాడు. అంత పాటలు పాడుతూ ఉన్నారు. ఎంతో రమ్యంగా ఉంది. సాయంకాలం వేళ పాటలు పాడుతూ ఉంటే ఆ పరలోకమే కిందికి దిగి వచ్చిందా అన్నట్టుగా అనిపిస్తుంది. ఆ దినాలు వేరుగా ఉన్నాయిలేండి. వెంటనే పాటలు పాడుతూ ఉంటే దేవుని సేవకుడు ప్రసంగించే వ్యక్తి ఆలస్యంగా వచ్చాడు. ఆడిటోరియంలో ఎదురుగా గేటు లేదు, సైడ్లో గేట్లు ఉన్నాయి. ఇట్లా ఆడిటోరియం లోపలికి వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు. చేతిలో బైబిల్ పట్టుకుని ఆయన వెనక 5-6 మంది వాళ్ళు కూడా వైట్ అండ్ వైట్ ధరించారు. లోనికి వచ్చారు. వెంటనే ప్రసంగించే ఈ వేదిక దగ్గర పాటలు పాడే వారిని వెనకన ఉన్న వ్యక్తి ముందుకు వచ్చి వారిని పక్కన త్రోసివేసి, హీర్ ఇస్ ద మ్యాన్ హూ నెవర్ డర్టీడ్ హిస్ హ్యాండ్. ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, తన చేతులను ఎంత మాత్రమో అపవిత్ర పరుచుకున్న వాడు అన్నాడు. ఎవరు అతను? హీఈస్ నన్ అదర్ దాన్ భగత్ సింగ్ ఆఫ్ ఇండియా. తన చేతులను అపవిత్ర పరుచుకొనని వాడు. ఎట్లండి? డబ్బులు. డిఎల్ మూడీ గురించి ఆయన జీవిత చరిత్ర రాసినటువంటి వాడు ఆర్య టారీ, రూబెన్ ఆర్చర్ టారీ. ఆయన సక్సెసర్ టు డిఎల్ మూడీ. ఆ దేవుని సేవకుడు డిఎల్ మూడీని దేవుడు శక్తివంతమైన పాత్రగా ఎందుకు వాడుకున్నాడని 10 పాయింట్లు రాశాడు. దాన్ని ఆధారం చేసుకుని టీఈ కోశి గారు భగత్ సింగ్ గారి గురించి ఇంట్రడక్షన్లో ఈ 10-12 పాయింట్లు రాశాడు. ఏం మాట్లాడుతున్నాడు ఈయన? డిఎల్ మూడీ యొక్క సువార్త సేవలో విస్తారమైన ధనం వచ్చి పడిందంట. అట్లే విస్తారమైన ధనము మిలియన్ కాదు, $1 trillion కరెన్సీ నోట్లు డిఎల్ మూడీ చేతుల గుండా వెళ్ళాక కానీ కరెన్సీ నోటు వాసన డిఎల్ మూడీ చేతుల కంటలేదని రాశాడు ఆయన. వాట్ ఏ స్టేట్మెంట్! ఏం మాట్లాడుతున్నాడు ఆయన? కోట్లాది రూపాయల కరెన్సీ నోట్లు డిఎల్ మూడీ చేతుల గుండా వెళ్ళాయి. డిఎల్ మూడీ చేతులకు కరెన్సీ నోటు వాసన అంటలేదంట. ఏం మాట అండి ఆ మాట! అందుకే దేవుడు శక్తివంతమైన పాత్రగా వాడుకున్నాడు. అలాంటి ఈ తరములో దైవజనుడు భగత్ సింగ్ అని వాడుకున్నాడు. 2016 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువును వాడుకున్నాడు. కనుక ఈ దినాన అలాంటి యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తమాంసాల్లో ధనాపేక్ష లేని, ధనము చేత తప్పుదావ పొట్టనటువంటి యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తమాంసాల్లో చేతులు వేయాలి అంటే నీకు లోపత్వము కానీ ధనాపేక్ష కానీ ఉంటే ఏ ముఖం పెట్టుకుని ప్రభువును సమీపిస్తావు? ఇలాంటి వారముగా నేను ఉందుముగాక. ఒక అపోస్తులని తప్పుదారి పట్టిస్తే, ఒక ప్రవక్తని తప్పుదారి పట్టిస్తే కోట్లాది ప్రజలు చేసిన వారు చాలా మంది అర్ధాంతరంగా మధ్యలో రాలిపోయారు. అయితే వీళ్ళ మీద లెక్కించగల దైవజనుల ద్వారా దేవుడు ఈ పరిచర్య కొనసాగించగలిగాడు. దేవునికి స్తోత్రం. అలాంటి పరిచర్య ఫలములో ప్రవేశించిన నేను బోధించబడుతూ ఉన్నామే.
హెచ్చరించబడుచు ఉన్నామే, ఇంకా అలాంటి స్థితిలోని ఎలా ఉంటావు? లేచి ప్రభు కొరకే తీర్మానించుకొని ముందుకు కొనసాగదము గాక. ఒక విశ్వాసిక జీవితంలో ఆనందం ఆవిరి కావడానికి 3 ఉన్నాయి. అది అతిక్రమమా? తొలి దారి తొలగు. దోషమా? దారి తొలగు. పాపములో ఉన్నవా? దారి తొలగు. ఆ ప్రభు యొక్క పాదం కింద సాగిలపడి యోగ్యంగా అందులో చేతులు వేయడానికి ముందుకు రా. ఇది ఆనందం అనేది మొదటి మాట అయితే, రెండో మాట ఇంకొక మాట జ్ఞాపం చేశాడు. ఏమన్నాడు? నిష్కాపట్టమైన హృదయం. తెలుగు రాశాడు. ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? సింగిల్నెస్ ఆఫ్ హార్ట్ అన్నాడు. ఏక హృదయం అన్నాడు. ప్రభు బలను సమీపించాలంటే ఒక విశ్వాసకు ఉండవలసిన కనీసపు 2వ అర్హత సింగిల్నెస్ ఆఫ్ హార్ట్. 2 కళ్ళ సిద్ధాంతాలు, 2 కళ్ళు, 2 మనసులు, 2 హృదయాలు ఉన్నవాడు ఎక్కడా కూడా లాభం పొందడు. ప్రభు బలను సమీపించేటప్పుడు నీకు నాకు ఏక హృదయం, అన్డివైడెడ్ హార్ట్, బ్రోకెన్ హార్ట్ ఏ మాత్రము లేకుండా ఏక హృదయముతోనే మనం పాలు పంపులు పొందవలసిన వారంగా ఉన్నాం. అందుకే అన్నాడు కదా, నీ పూర్ణ హృదయము. పూర్ణ 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 పూర్ణమే వస్తారు. పూర్ణం అంటే నాట్ సంక్రాంతి స్పెషల్ భక్షాలు కాదు. ఇది నిండు కుండ, నిండు హృదయముతో, ఏక హృదయముతో, విభాగించబడిన హృదయముతో ఆ ప్రభువులను నీవు నేను సమీపించాలి. సగము హృదయము లోకానికి, సగము లోకము దేవునికి ఇచ్చేవారు ఎంత మాత్రము పాలు పొందే నైతిక హక్కు ఎంత మాత్రం లేదు. అలాంటి వారంగా ఉంటే నేను ప్రభువులలో పాలుబొమ్మలు పొందాలని ఆశ నాకుందన్నా ఏం చేయాలి? సరి చేసుకో. ఏక హృదయముతో, దేవా ఈ హృదయముతోనే నిండుగా నిన్ను ప్రేమిస్తాను. ఏక హృదయముతో, విభాగించబడిన హృదయముతో, ఆనందంతో నీ కుమారుని యొక్క రక్త మాంసాల్లో చేతులు వేస్తాను. నాకు కూడా సాయం చేయి. ఎన్నోసార్లు పాడు చేసుకున్న నా జీవితాన్ని, 3 మాటలను బట్టి నా జీవితాన్ని పాడు చేసుకున్నా. అయినా వాటన్నిటి నుంచి విమోచించిన అదే లక్షణాలు ఆనవాళ్ళకు కనబడుతూ ఉన్నాయి. వాటన్నిటి నుంచి నన్ను పరిహరించి మళ్ళా నూతనపరిచి యోగ్యంగా పాలుబొమ్మలు పొందినట్లు నాకు సహాయం చేయమని అని ప్రార్థిస్తూ, అలాంటి ప్రార్థన వైఖరితో ప్రభు బలలో చేతులు వేయినట్లుగా నీకు నాకు దేవుడు సాయం చేయను గాక. రండి ప్రార్థన చేసుకుంటా. ప్రార్థనలకు వెళదాము. కొన్ని క్షణాలు